షాలోమ్ ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆదికాండం మొదటి అధ్యాయంలో మనం 26వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరుని నిర్మించను. ఎందుకు నిర్మించను అంటే ఏలడానికి అని అక్కడ మనం ఆ వచనంలో చదువుతూ ఉంటున్నాం. సో ఏలడానికి దేవుడు తన పోలికను తన స్వరూపంలో మానవుణ్ణి చేశాడు. దేవుడు తన నోటి మాట చేత సృష్టిని చేయడం జరుగుతుంది. అది అందరూ తెలిసిందే. యేసు ప్రభు కూడా తన నోటి వాక్కు శక్తి చేత సర్వ సృష్టిని స్వాధీనంలో పెట్టుకుని ఉన్నాడని, నడిపిస్తూ ఉన్నాడని మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే దేవుని పోలికలో దేవుని స్వరూపం అందు చేయబడిన మనకు కూడా అదే శక్తి మనకి ఇవ్వబడి ఉంది కనుక దేవుడు మన నోటి మాటల చేత సృష్టిని శాసించమని చెప్తా ఉన్నాడు. హెచ్కేల్ గ్రంథంలో 37వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఈ ఎముకల్ని నువ్వు ఆజ్ఞాపించమన్నాడు, పలుకుమన్నాడు, ప్రవచించమన్నాడు. ఈ ఎముకలు ఏమిటంటే ఇజ్రాయేల్ గురించి సూచించున్నాయని ఆ అధ్యాయంలో చెప్పబడింది. ఆ ఎముకలు ఏమిటంటే ఇజ్రాయేల్ దేశంలో ఉన్న చెదిరిపోయిన వ్యక్తులు అనమాట. ఆ ఎముకలన్నీ కూడా అంటే ఒక సంఘం చెదిరిపోయిన అనమాట. అంటే ఈ చెదిరిపోయిన ఎముకలు ఇజ్రాయేలీలందరూ కూడా మళ్ళీ సమకూర్చబడడానికి దైవజనునికి అధికారం ఇవ్వబడింది. అతడు చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కదులుతాడు. వెలుగు కలుగును గాక అని చెప్పినప్పుడు ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు పని చేయడానికి, వాక్యం పలికినప్పుడు దేవుడు కార్యం జరిగించాడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే నోటి మాటకు, దైవజనుడి నోటి మాటకు శక్తి ఉన్నది. దైవజనుడు ఒక మాట పలికినప్పుడు అతడు పరిశుద్ధుడైతే, నీతిమంతుడనిగా జీవిస్తే అతనికి ఎక్కువ శక్తి ఉంటుంది. ఎందుకంటే నీతిమంతుని యొక్క ప్రార్థనలో ఎక్కువ బలం ఉంటుంది, ఆ అభిషేకం ఎక్కువ ఉంటుంది, ఆ శక్తి ఎక్కువ ఉంటుంది. కాబట్టి అయితే దైవజనుడు విశ్వాసి అనేవాడు గ్రహించాలి, తన నోటి మాటకి ఆ శక్తి ఉన్నది అని గ్రహించాలి. చాలామంది పలుకరు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఒక ఇంటికి వెళ్ళినప్పుడు షాలోమ్ నా ఇంటికి పలుకు అన్నాడు. నేను అనేక మార్లు సువార్త కానీ మన పరిచర్య చేసినప్పుడు ఇంటికి వచ్చే ముందు దేవుడు నాకు ఆ వాక్యం ద్వారా మాట్లాడేవాడు. ఇంటికి వెళ్తున్నావు కాబట్టి, ఒక సువార్త చేసి ఒక మంచి పని చేసి వెళ్తున్నావు కాబట్టి, ఒకరిని బలపరిచి ఇంటికి వెళ్తున్నావు కాబట్టి, ఒకరిని దేవుని మార్గంలోకి నడిపించడానికి ప్రయత్నం చేసి ఇంటికి వెళ్తున్నావు కాబట్టి, ఇంట్లో నీకు శోధన గురి అవ్వకుండా ఉన్నట్లు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఆ మాట దేవుడు మాటగా మాట్లాడేవాడు. ప్రతిసారి ఇంటికి వచ్చినప్పుడల్లా ఈ మాటను పలుకు, షాలోమ్ అని ఇంటికి పలుకు అని. నేను ఇంటికి వచ్చినప్పుడే నా ఇంటి గురించి, నేను నా ఇంటి వ్యక్తులతో సమాధానం ఉండాలి. నేను షాలోమ్ అని పలుకుతుంటూ వస్తూ ఇంటికి నేను బస్సు దిగి ఇంటికి వెళ్తుండగానే షాలోమ్ అని పలుకుతూ ఇంటికి వెళ్ళేవాడిని. లేకపోతే ఇంట్లో వాడు గలిబిలి సృష్టిస్తాడు. 100% ఏమీ ఉండదు కారణం, కానీ ఏదో గలిబిలి వస్తుంది. చాలామంది దైవజనులు సువార్త చేసి సంతోషంతో ఇంటికి వెళ్ళగానే అక్కడ అంతా అల్లకల్లోలం అనేది జరుగుతుంది. ఇంట్లో సమాధానం ఉండదు. దేవుడు పలుకుమని చెప్తున్నాడు సమాధానం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం పలకాలి. ఆ ఇంటికి వెళ్తున్నప్పుడు, ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు ఆ మార్గం గురించి, ఆ విషయంలో నువ్వు పలకాల్సి ఉంటుంది. కొన్ని మాటలు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు. ఎలా అంటే తన నోటి మాట చేత తన వాక్కును పంపి స్వస్థపరచను అని అన్నది వాక్యంలో. అంటే మాటల చేత, తన నోటి మాట చేత, నన్ను నోటికు ఆ వాక్యం అనే ఖడ్గం చేత యుద్ధం చేస్తాడు. కాబట్టి నోటి మాటకి శక్తి ఉన్నది అనే విషయాన్ని పరిశుద్ధులైన విశ్వాసులు గ్రహించి తీరాలి. సో కొన్ని విషయాలు నువ్వు పలికి తీరాల్సి ఉన్నది. సో నీకున్న పరిస్థితిని బట్టి అక్కడ ఏం పలకాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేసినప్పుడు నీకు ఖచ్చితంగా దేవుడు నీకు ఆ జ్ఞానం ఇస్తాడు. నువ్వు కనుక నీ నోటి మాట చేత జీవము మరణము నీ నాలుక వశంలో ఉంది. కాబట్టి నువ్వు పలకాల్సి ఉన్నది అనేక విషయాలు. అలా పలకకుండా నువ్వు ఊకే మొరపెడుతూ ఉన్నప్పుడు, నేను మోషే ఎలాగైతే దేవుడు చెప్పాడో, ఎంతకాలం మొర పెడుతూ ఉంటావు, ముందుకు సాగిపో అని నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయి, అధికారాన్ని వాడుకోమని చెప్పాడు. కనుక ఎప్పుడు ఈ రెండో రకమైన ప్రార్థన మనకి ఎప్పుడు చేయాల్సి ఉంటుంది అనేక మార్లు. సో దేవుడి వాక్యం దీవించి ఫలింపచేయండి. ఆమేన్.